సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఈ సమస్య పరిష్కారానికి అంటే ఈ వివాదానికి సంబంధించి సాంకేతిక పరిష్కారం ఏదైనా చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు వెంటనే పంప్ హౌస్ ఓపెన్ చేయాలని. ఒకటి మేము చాలా స్పష్టంగా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి బృందం నివేదిక ఇచ్చింది 2023 నవంబర్ 1 గత ప్రభుత్వ కాలం. అవునండి. ఏదైతే ఆ రిపోర్టు ఆ నివేదిక ప్రకారం ఈ డ్యామేజెస్ ను కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి జియోగ్రాఫికల్ సర్వే కానీ అదే రకంగా జియో టెక్నికల్ సర్వే కానీ వీటిని నిర్వహించి వాటిని మరమ్మతు అనేటువంటిది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎన్నికలు డిసెంబర్లో జరిగినాయి. నవంబర్ 1న డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 24లో ప్రభుత్వం మారిన తర్వాత మే 1న మరొక నివేదిక ఇచ్చింది. దీన్ని ఇదే విషయం ఈ రికమెండేషన్స్ తోనే మేడిగడ్డది కావచ్చు, సుందిల్ల అన్నారంకు సంబంధించి కావచ్చు, అవసరమైనటువంటి రిపేర్లు, అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి టెస్ట్ల తర్వాత వాటిని చేపట్టాలనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత మరో నివేదిక ఈ మధ్యనే ఇచ్చారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద ప్రతిస్పందించలేదు. దానికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి టెస్టులు వేసి దాన్ని మరమ్మతులు చేపట్టడానికి సుముఖత చూపించలేదు. ఇవాళ దాని పర్యవసానాన్ని మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాటరు గోదావరిలో పైనుంచి నీరు వస్తలేదు. ఇక రాష్ట్రంలో వర్షాల ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు, కృష్ణానదిలో వస్తలేవు. మనకు ఏదైతే తాగే నీటికి కానీ కొంత వాటరు ఆ లభ్యత ఉన్నటువంటి మనకి ఈ ప్రాజెక్టుకు ప్రాణహిత ద్వారా కానీ వెన్గంగా ద్వారా కానీ మిగతా వీటి ద్వారా కానీ వచ్చేటువంటి నీటి లభ్యత ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా అంటే 1,00,000 క్యూసెక్ల నీరు కిందికి పోతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం రిపేర్లు చేపట్టకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి దుస్థితి ఎదుర్కొన్నాం. సరే, మేడిగడ్డ నుంచి నీటిని వాళ్ళ ఫ్లో ఏదైతే ఉన్నదో ఫ్లో ద్వారా ఆ గేట్లు ఎత్తివేసి ఉంచినా కూడా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. చేసినాక ఆ నీటిని ఏదైతే మరి అన్నారం సుందిల్ల బ్యారేజెస్లో ఆ నీటిని మళ్ళీ పంపు చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అక్కడ ఈ గేట్లు ఎత్తివేత అసలు చిన్నపాటి మరమ్మతులతోనే వాటిని పునరుద్ధరించే అవకాశం ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించకపోవడం కారణంగా ఇవాళ మేడిగడ్డ డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అనుకోండి, సుందిల్ల అన్నారం అయితే మైనర్ రిపేర్స్తో అయిపోయేది. కనీసం వాటిని వాళ్ళ చేసుంటే నీటిని మేడిగడ్డ ఫ్లో నుంచి నీటిని లిఫ్ట్ చేసి మరి సుందిల్ల అన్నారంకు ఇచ్చేస్తే వాటి ద్వారా పంపు చేసుకొని మనము దాదాపు 200 టీఎంసీల నీటిని మనం పంపు చేసుకునే అవకాశం, మిగతా ఏవైతే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్లలో నింపుకునేటువంటి అవకాశం, ఈ రైతులకు కొంత ఉపశమనం కల్పించేటువంటి అవకాశం, కాస్ట్లీ ఎఫైర్ అయినా స్కేర్సిటీని ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం మనకు దక్కేది. అయితే మీరు లక్ష్మీనారాయణ గారు మీరు చెప్తున్నారు ఇవన్నీ అంటే కొన్ని మైనర్ ఇలా వాటిని చేసేయొచ్చు అని ఆ దిద్దుబాటు చర్యలు, మరి వాటి కోసం మీ ప్రభుత్వం అంటే మీ బీజేపీ పార్టీ కానీ దానికి సంబంధించి ఎలాంటి డిమాండ్స్ చేయలేదండి గట్టిగా? ఇప్పుడు ఒకటి డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ బ్యారేజ్ ఓనరు రాష్ట్ర ప్రభుత్వం 21 NDSA యాక్ట్ ప్రకారం వాటి నిర్వహణ బాధ్యత కానీ వాటికి సంబంధించి సలహాలు సూచనలు మాత్రమే
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడానికి ఉంది. వాటిని చేపట్టాల్సినటువంటి బాధ్యత ఓనర్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 సార్లు నివేదిక ఇచ్చింది. ఎక్కడ ఈ ప్రభుత్వం వాటిని ఎందుకు సూర్లో పెట్టింది? ఇవాళ ఈ దుస్థితిని ఎందుకు రానిచ్చింది? తన కర్తవ్యాన్ని తను చేయకుండా మరి రాజకీయ కోణాలతోని ఆలోచించడం అనేటువంటిది దురదృష్టకరం. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు రీడిజైన్ పేరు మీద అవినీతికి పాల్పడ్డటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈ ప్రభుత్వం అది ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకునేటువంటి విషయంలో రాజకీయ కోణంతో ఆలోచించి మరి దీన్ని కనీస మరమ్మతులు చేయకుండా ఇవాళ ఈ దుస్థితికి కారణమైనటువంటి పరిస్థితి. ఇవాళ నడిపిన ఒకవేళ రిస్క్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిస్క్ ఏదైతే బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిస్క్ మాత్రమే ఉంటుంది. కిందికి బ్యారేజీలు ఒకవేళ తెగిపోయినా వరద ప్రమాదం అయితే ఉన్నది. వరద అనేటువంటిది మనం పీక్ స్టేజ్ లో చూసినటువంటి ఫ్లోకు దాటి ఇదైతే ఉన్నది. కానీ ఏదైతే మైనర్ మరమ్మతులు చేపట్టకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం అసమర్థత కానీ రాజకీయపరమైనటువంటి కుట్ర కానీ రాజకీయపరమైనటువంటి దురాలోచన కానీ వీటిలో ఇమిడి ఉన్నది. అది రైతులకు పెను శాపంగా మారినటువంటి పరిస్థితి.